ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మనను కాపాడితే ఎలాంటి అపాయమైన, శత్రువులైనా, ఏ తెగులైనా మన గుడారాన్ని సమీపించకుండా దేవుడు తన రెక్కల కింద మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఆఫ్రికా దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు ఆఫ్రికా దేశాన్ని, అనేక పలు గ్రామాలని దేవుని పరిచర్యతో, దేవుని సువార్తతో ఆయన అద్భుతంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే అనేక మంది ప్రభు తట్టు తిరుగుతున్నారని కొంతమంది ఒక గ్రూప్ వారు ఆ ప్రాంతం అంతా కూడా నరమాంస భక్షకులు ఉన్నారు, ఆ తెగవారు ఉన్నారు. అయితే వారందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ని, తనతో ఉన్న వారిని మాటు కాసి చంపేద్దామని వాళ్ళు ఎప్పటి నుంచో అవకాశం కూడా చూస్తున్నారు. అయితే వాళ్ళు ఇక ఎక్కడుంటున్నారు ఏంటి మొత్తం కనుక్కుంటున్నారు. ఒకరోజు ఈ దైవజనుడు తనతో ఉన్నటువంటి కొంతమంది అడవిలో ఒక టెంట్ వేసుకుని ఆ టెంట్లో వాళ్ళు మరి సువార్త చేసి వచ్చి పగలంతా కూడా ఆ టెంట్లో వాళ్ళు పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని వాళ్ళు నిద్రకి ఉపక్రమించారు. ఆ విషయాన్ని ఆ తెగలో ఒకడు గుర్తెరిగి, రే ఆ డేవిడ్ లివింగ్స్టన్ పడుకున్నారు, మనకి ఇదే అవకాశం, రండి చంపేద్దామని చెప్పని వారి కత్తులతోనూ కర్రలతోనూ వారి దగ్గర ఆయుధాలు తీసుకుని వాళ్ళున్న టెంట్ దగ్గరికి ఒక దుమ్మిగా వాళ్ళందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ గారిని చంపటానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ టెంట్ దగ్గరికి వెళ్ళే వారికి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూసి వాళ్ళు భయపడిపోయి చచ్చేంత పని అయిపోయింది. అప్పుడు వెంటనే వాళ్ళకి వెళ్ళే వరకు ఏం జరిగిందంటే, ఏంటి ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, ఆ టెంట్ చుట్టూ కూడా దేవదూతలు, 47 మంది దేవదూతలు వాళ్ళు ఖడ్గాలు పట్టుకొని ఆ టెంట్ చుట్టూ కూడా తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నారు. అలా కాపలా కాస్తూ ఉన్న సమయంలో వీళ్ళు చూసి, వారిగాను మనం చూసారంటే మనం చంపేస్తారని అప్పుడు వెంటనే అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి వచ్చేసారు. ఆ విధంగా ఆ దైవజనుడిని, తనతో ఉన్న వారిని దేవుడు ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా కాపాడాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత చంపడానికి వచ్చినటువంటి ఆ గ్రూపులో ఒకడు దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొందాడు. రక్షణ పొంది మందిరానికి వస్తూ ఉన్నాడు. అప్పుడు అతను ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ గారితో చెప్పాడు, అయ్యా, ఒకరోజు కొన్నేళ్ల క్రితము మేము నిన్ను చంపడానికి వచ్చాం, మేము కొంతమంది వచ్చాం. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, టెంట్లో మీరు నిద్రపోతున్నారు, ఇదే అవకాశమని మేము కత్తులతోనూ బల్లెముతోనూ కర్రలతోనూ మా దగ్గర ఆయుధాలతో మేము వచ్చాం. అయితే మీరు పడుకుని నిద్రపోతున్నప్పుడు మీ టెంట్ చుట్టూ కూడా 47 మంది దేవదూతలు ఉన్నారు. వాళ్ళు టెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కావలి కాస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే మమ్మల్ని చంపేస్తారని పారిపోయి వచ్చేసామయ్యా, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కాపాడాడు అని ఈ దైవజనులతో చెప్పాడు. అప్పుడు ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎంతగానో ఆశ్చర్యపోయి సంతోషించి, దేవా, ఇంత గొప్ప కార్యం మమ్మల్ని కాపాడేవని దేవుణ్ణి స్తుతించాడు. అదే విషయాన్ని తన స్వదేశం వెళ్ళి అమెరికా దేశంలో తన సంఘములో ఈ విషయాన్ని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇలా సాక్ష్యం చెప్తూ ఉన్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే, ఇలా దేవదూతలు కావలి కాసి మమ్మల్ని కాపాడారు, 47 మంది దేవదూతలు వచ్చారంట అని సాక్ష్యం చెప్పిన సంఘం అంతా కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు అందులో ఒక ఆయన లేసి, డేవిడ్, అది జనవరి 18వ తారీఖున 1856 జనవరి 18వ తారీఖున జరిగిన ఆ రాత్రిన జరిగిందని అడిగాడు.
ఎగ్జాక్ట్గా జనవరి 14వ తారీఖు రాత్రి జరిగింది అని. అయినా ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని ఈ డేవిడ్ లివింగ్స్టన్ అతను అడిగాడు. ఎలాగంటే ఆ రాత్రి మధ్యరాత్రి 12 గంటల టైంలో మేము నాతో పాటు 47 మంది నీ కొరకు, నీ సేవ పరిచర్య కొరకు నిన్ను కాపాడమని మేము మోకాళ్ళ మీద తెల్లవార్లు ప్రార్థన చేశాము అని చెప్పాను అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వీళ్ళు 47 మంది మందిరంలో ఆ దైవజనుడి కోసం ప్రార్థన చేశారు. 47 మంది దేవదూతలను దేవుడు భూలోకాన్ని పంపించి ఆ దైవభక్తులను కాపాడాడు. ఆశ్చర్యపోయారు. వెంటనే సంఘమంతా కూడా దేవుని స్తుతించినట్లుగా దేవుని స్తుతించారంట. దేవునికి స్తోత్రం కలుగనుక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థించినప్పుడు పరలోకము మన కోసం ఏ విధంగా పనిచేస్తుందో ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో కూడా దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బిడ్డల్ని, నీ ఇంటిని దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు, మనందరిని కూడా కాపాడే దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో మనం కూడా ప్రార్థించినప్పుడు మన కోసం కూడా దేవుడు తన పరలోకపు సైన్యాన్ని మనకి కావలిగా ఉంచుతాడని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ భక్తుడిని అన్ని సంవత్సరాలు ఆఫ్రికా దేశంలో ఆయన ఖండాలు కదిలించాడు, అనేక మంది రక్షించాడంటే అనుక్షణము దేవుడు ఆ దైవజనుల ద్వారా మరి దేవుని కాపాడుతూనే ఉన్నాడు. మరి చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండాన్ని దేవుడు ఆ వెలుగుగా మార్చి లక్షలాది మంది ఆ ఆఫ్రికా దేశాన్ని కదిలించినట్లుగా మనం సాక్ష్యం చదువుతాం. ఈరోజు నీ పరిచర్యలో ఒకళ్ళ సేవకుడు పరిచర్యను కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు, నీ బిడ్డలను కావచ్చు, ఈ భయంకరమైనటువంటి దుష్ట లోకములో, ప్రమాదాలు అపాయాలు పొంచి ఉన్న లోకములో దేవుడు నిన్ను కూడా కాపాడుతున్నాడు. అయితే మనం కూడా చేయవలసింది ఏంటంటే ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారిని కాపాడటానికి దేవుని దూతలు ఏ విధంగా పరలోకం నుండి భూలోకానికి వచ్చారో ఆ విధంగా మనం కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఆయన కాపాడే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే చూడండి, 121వ కీర్తన 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం. 121వ కీర్తన 8వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, దేవుని స్తోత్రం. చూడండి 8వ వచనం ఆయన ఒక మాట అంటున్నాడు. ఆ 3వ వచనం చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీడగా నుండును, పగలు ఎండ దెబ్బనను నీకు తగలదు. అయ్యే అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని ప్రభు చెప్తున్నాడు. అంటే నిన్ను కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని రాయబడి. అంటే ఒక వాచ్మెన్ అయినా నైట్ డ్యూటీలో నిద్రపోతాడేమో కానీ ఈ రోజున మనల్ని కాపాడే దేవుడు, మన ప్రాణాన్ని కాపాడే దేవుడు, మన కుటుంబాన్ని కాపాడే దేవుడు, ఆయన కునుకడు నిద్రపోడంట. అంతగా దేవుడు నిన్ను భద్రపరుస్తున్న విషయాన్ని ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. రెండోదంటాడు, ఆయన నీ కుడి ప్రక్కన యెహోవా నీడగా ఉంటాడంట. తెలుసండి, మనుషులు అన్ని చోట్లకు రాలేడు, నీడ అన్ని చోట్లకు వస్తుంది. అలాగే దేవుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ రాకపోకలేని దేవుడు తోడుగా ఉంటాడు. అందుకని ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ అపాయము నీ రాకుండా ఆయన నిన్ను కాపాడుతాను అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన దేవుని మనం చేయాల్సిన ఏంటంటే మనం కూడా దేవుడి వైపు చూడాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. 120 కీర్తన 1వ వచనం చూడండి, కొండల తట్టు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. మన కొండల తట్టు కళ్ళెత్తకూడదు, దేవుడే మనకు సహాయం చేయడని మన దేవుడి వైపు చూసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనను కాపాడుతూ ఉన్నాడు. ఆయన
మనం ఏం కాపాడుతాడు? ఒకటి, ఆయన అంటున్నాడు నీకు కుడి పక్కన నీడగా ఉంటాడు. నువ్వు దేవుడి వైపు చూస్తే దేవుడు నీ కుడి పక్క నీడగా ఉంటాడు. అంటే ఆయన కుడి భుజంగా నీకు ఉంటాడు. ఉన్నట్టు ఏం చేస్తాడు? ఆయన నిన్ను కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. 2, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. 3, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. నీ కుడి పక్కన యెహోవా ఇక నీడగా ఉంటాడంట. కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా, ఆయన పాదాల దగ్గరగా మనం నిత్యము ప్రభు దగ్గర ఉండేవారుగా ఈరోజు దేవుడి వాక్యం మనం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక విషయాన్ని మీకు చెప్పి ఒక విషయాన్ని మనం చూసుకుందాము. ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నారు. ఆ ఎలీషా అనే దైవజనుడు ఆ పట్టణంలో ఆయన దైవజనుడు. ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ఆ దేశానికి, ఆ దైవజనుడి ద్వారా ఆ దేశాన్ని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. శత్రువు అయిన దేశం సిరియా దేశపు రాజు ఈ ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయటానికి వాళ్ళు రహస్యంగా రాత్రిపూట వచ్చి ఆ దేశపు సరిహద్దుల్లో మాటు వేసి వాళ్ళ మీద దాడి చేద్దామని సిరియా రాజు వస్తాడు. అప్పుడు సిరియా రాజు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఇజ్రాయెల్ రాజుకి దైవజనుడైన ఎలీషా చెప్తాడు, ఇదిగో మన దేశ సరిహద్దుల్లో శత్రువులైనటువంటి సిరియా రాజు వచ్చి ఉన్నాడు, కాబట్టి మీరు ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అని దైవజనుడు ఎలీషా రాజుతో చెప్తాడు. వెంటనే ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తాడంటే ఆ దైవజనుడు చెప్పినట్లుగానే ఆ స్థలమునకు వెళ్లకుండా ఇజ్రాయెల్ రాజు పక్షమున ఉండి దేవుడు ఇజ్రాయెల్ రాజుని కాపాడుతాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము మన 11వ వచనం చూసినట్లయితే సిరియా రాజు కల్లోలు పడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనా మాకు తెలియచెప్పవారు కదా వారిని అడుగగా, అతని సేవకులు ఒకడు, రాజు నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు, కానీ ఇశ్రాయేలు ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలను ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనను. దేవుని స్తోత్రం. ఇక్కడ రాజు అంటున్నాడు, అసలు మనం వేసిన ప్రతి అడుగు ఇశ్రాయేలు రాజు తెలిసిపోతుంది. మనం ఎప్పుడు దాడి చేస్తామో తెలిసిపోతుంది. మనం ఎలా రహస్యంగా వస్తున్నామో తెలిసిపోతుంది. అసలు ఎవరైనా మన సైనికులు ఇశ్రాయేల్ రాజు పక్షం వారు ఉన్నారా, ఎవరు ఉంటే నాకు తెలియపరచునంటే అప్పుడు సైనికులు ఒకడు అడుగుతాడు, రాజా ఎవరు మన సైనికులు లేడు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన మన కదలికలన్నీ కూడా తెలుసుకుని ఆ రాజ్యపు రాజుకు చెప్తున్నాడయ్యా అని అడిగాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ దైవజనుల ద్వారా దేవుడు ఆ దేశాన్ని ఎలా కాపాడుతున్నాడో చూడండి. ఒక ఇంట్లో భార్య ప్రార్థన చేస్తావంటే ఆ కుటుంబాన్ని కాపాడుతాడు. భర్త ప్రార్థన చేస్తావంటే తన బిడ్డల్ని, కుటుంబాన్ని కాపాడుతాడు. ఈ రోజున మన ఈ సంఘాన్నైనా ఇంటినైనా మనం కాపాడటానికి ఆ దేవుడు సాలినవాడు ఉన్నాడు. అప్పుడు సిరియా దేశపు రాజు ఏం చేశాడంటే వెళ్ళి ఆ దైవజన్ని పట్టుకొని మనం తీసుకురండి అని ఆ రాత్రిపూట ఏం చేస్తాడంటే ఆ సోమ్రోను పట్టణం చుట్టూ కూడా ఈ సైన్యం అంతటిని కూడా మోకరిస్తాడు. ఎందుకనంటే ఈ దైవజనుడు ఎలీషాను పట్టుకోవాలని సైన్యం, వందలాది మంది సైన్యం అక్కడ వస్తారు. వచ్చినప్పుడు తెల్లారి పెందల కాడే ఎలీషా తన శిష్యుడు బయటకు వచ్చి కళ్ళు నిలుపుకుంటూ చూసే వరకు ఆ పర్వతం చుట్టూ కూడా శత్రువుల సైనికులు బాణాలు ఎక్కిపెట్టి అక్కడ రెడీగా చూస్తూ ఉంటారు. అప్పుడు గుర్రాలు, రథాలు వచ్చి శత్రువులు వచ్చి మోహరిస్తారు. అప్పుడు వెంటనే ఈ దైవజనుడితో పడినటువంటి ఈ పనివాడు గవ్వ వెళ్తాడు. 6వ అధ్యాయం చూడండి, 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణం చుట్టుకుని ఉంటా కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేసేది మన దైవజనుడితో అనగా, దేవుని స్తోత్రం, అయ్యో నా ఏలినవాడా, మన చుట్టూ కూడా సైన్యము చుట్టుమిట్టు అన్నారయ్యా, మన పని అయిపోయిందయ్యా అంటే అప్పుడు దైవజనుడు అంటున్నాడు, భయపడక మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు.
మన పక్షముగా ఉన్నవారు ఆ సైన్యం కంటే గొప్పవారు ఉన్నారన్నాడు. ఎక్కడ కనపడలేదే అంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేస్తారు. చూడండి, ప్రార్థన 17వ వచనం, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కన్నులను తెరిచెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేత నిండి చూసెను. దేవునికి స్తోత్రం. చూశారండి, ఎప్పుడైతే శత్రువులైన సైనికులు ఆ దేశం చుట్టూ ముట్టితే పరలోకం నుండి ఆల్రెడీ పరలోకం నుండి దేవదూతలు అగ్ని రథాలతో వచ్చి ఈ సైనికులు మెడ మీద కత్తిపెట్టున్నారు ఈయన చంపేయటానికి. ఆ దృశ్యాన్ని ఈ పనివాడు చూసి ఎంతో ఆశ్చర్యపడిపోతాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున పిల్లరా, మన దేవుడు మన కుడి పక్కన మనల్ని కాపాడేవాడు, కొనుకడు, నిద్రపోని దేవుడిగా ఉన్నాడు. తన పట్టణాన్ని కాపాడుతున్నాడు. ఆ దైవజనుడు ప్రార్థన బట్టి ఆ దేశాన్ని కాపాడుతున్నాడు, తన ప్రజలను కాపాడుతున్నాడు. ఆ దైవజనునే పట్టుకుంటకు వస్తే ఇదిగో పరలోకం నుండి రథాలే వచ్చేసి ఆ దైవజనుని కాపాడుతున్నారు. ఆ రాజ్యం మనం చూసినట్లయితే అక్కడ చదివింది వెంటనే ఆ రాజులకి ఇజ్రాయెల్ రాజుకి కబురు పెడతాడు. ఇలా శత్రువులందరూ కూడా పట్టుకోమంటారు. తీసుకొచ్చి ఎలీషా అంటాడు, వారిని మీరేం చేయకండి. 22వ వచనం చూడండి, ఆ రాజ్యం 22వ వచనం, 2వ రాజుల గ్రంథం ఆ రాజ్యం 22వ వచనం. అతను నీవు పట్టుకొని కత్తి చేత వీటి చేతను నీవు చెరపట్టి వారిని కొట్టుదువా, ఆ విధం చేయదు. వారు భోజనం పెట్టి వారిని తిరిగి తిని తాగిన తర్వాత వారిని తమ యజమాని అంతకు వెళ్ళిద్దామని చెప్పాను. ఆ విధంగా ఎలీషా అన్నాడు, వాళ్ళని ఏం కొట్టద్దు, వాళ్ళకి భోజనం పెట్టి తిరిగి వాళ్ళ దేశానికి పంపించామంటాడు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి తిరిగి వాళ్ళ దేశానికి పంపించాడు. ఆ తర్వాత ఎన్నటికీ కూడా ఇజ్రాయెల్ దేశానికి ఆ సైనికులు శత్రువులు తిరిగి ఇక రావటం మానేశారు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోనివాడు. తన ప్రజలను కాపాడాడు, తన దేశాన్ని కాపాడాడు, అలాగనే ఆ రాజ్యంలో ప్రజలందరి ప్రాణాలను కాపాడాడు. నిరంతరము తన అగ్ని రథాలతో తన ప్రజలను కాపాడినట్లుగా లేఖను చదివిస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసండి? ఎలీషా ఏ విధంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడో ఆ దేవుడు ఆ రథాలను పంపించినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తే ఆయన దేవుడు సహాయం మనకు వస్తుంది. రెండు, దేవుడు మన కుడిపక్క నీడగా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. రెండు, ఆయన నీ రాకపోకలందు నిన్ను కాపాడుతాడు. మూడు, ఆయన ఏ శత్రులు నీ మీద రాకుండా, పగలు ఎండ దెబ్బ అయినా మరి రాత్రి వెన్ను దెబ్బలు తగలకుండా ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఈ భయంకరమైన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనారోగ్యాలు, భయంకరమైన హత్యలు జరుగుతున్న ఈ భయంకరమైన లోకంలో నిన్ను నీ బిడ్డలను కాపాడాలంటే అటువంటి డేవిడ్ లివింగ్స్టన్ ఏ విధంగా దేవుడు పరిచర్య చేస్తూ ప్రార్థన చేసి దేవుడి దృష్టిలో చక్కని పరిచర్య చేసుకున్నాడో, అలాగే దైవజనుడు ఎలీషా ఏ విధంగా తన దేశం కోసం, తన ప్రజల కోసం ఏ విధంగా దేవుడిలో ప్రార్థన చేశాడో, అలాగే ఒక తండ్రిగా నీవు, తల్లిగా నీవు, బిడ్డలుగా మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే పరలోకమే నీ ఇంటి దగ్గరకు వచ్చి ఆయన నిన్ను కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు. దేవుడు మన చుట్టూ కూడా అగ్ని కంచి ఉంచి ఆయన నీకు ఏ అపాయం రాకుండా నీ కుడి పక్క నీడగా ఉండి నీ ప్రాణాలను కాపాడి నేను సమృద్ధిగా పోషించి ఆ దేవుడు నీ కుడి పక్కన ఎల్లప్పుడూ నీడగా ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దినమున ఆ ప్రార్థన చేసినట్లుగానే భయపడొద్దు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆ కునుకని దేవుణ్ణి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏ అపాయముని దరిచేరకుండా నిత్యం ఆ దేవుడు నిన్ను కాచి కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని చెప్పే ప్రభా. అయ్యా మా ప్రాణాన్ని కాపాడుతానన్నావు అయ్యా, మా కుడి పక్కన నీడగా ఉంటానని చెప్పావు ప్రభా. ఆపదలో కాపాడేవాడివి నాయన, రాకపోకలందు కాపాడేవాడివి నాయన, శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని కాపాడేవాడివి. ఈరోజు నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా మీరు కాపాడి ప్రభా, ఏ శత్రువున సాతాలు మమ్మల్ని జరగకుండా, మమ్మల్ని తాకకుండా నీ రెక్కల కింద భద్రపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.